ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో చిన్న మందగా కూడి మీ పాద సన్నిధికి మేము వచ్చిన ప్రభా, ఇంతవరకు నాయన పాటల్లో మీరు తోడై ఉన్నారు, ఆరాధనలో మీరు తోడై ఉన్నారు ప్రభా. మీ పక్షాన మీ సన్నిధిలో నిలబడి ఉండగా నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకోండి తండ్రి. నేడు నాకు మాకు మా అందరికి కావాల్సిన వర్తమానంలో మీరే మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. సాక్ష్యం చెప్పిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డకు కూడా నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. దయచేసి అక్కడ మీరేమో చదవండి. ఎందుకంటే రికార్డ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వాయిస్ వినిపిస్తుంది అన్నమాట. 12వ అధ్యాయం 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఇది ఎవరు రాస్తున్నారంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట రాశారు. ఏమనంటే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మనకి ఇష్టం లేనివి కూడా అనేకమైనవి ఉంటాయి కదా. కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని ఇష్టం లేనివి మనకు కూడా ఉంటాయి. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని రాయబడిందంటే, కొరింథీయులకు రాస్తూ ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట. అంటే ఆ సంఘానికి ఏం తెలియదు? ఆత్మ సంబంధమైన వరముల గురించి ఆ సంఘానికి తెలియదు. బ్యాడ్ లక్ ఏంటంటే, ఈరోజు కోటానుకోట్లుగా ఉన్న సంఘాలకి కూడా ఆత్మ సంబంధమైన వరముల గురించి తెలవదు. చాలా మందికి తెలవదు అనమాట. తెలవక ఈ ఆత్మ సంబంధమైన వరముల గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో స్పష్టంగా ఉందా లేదా? ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో స్పష్టముగా రాయబడి ఉందా లేదా చెప్పండి. ఏం రాయబడింది? ఓ సంగమా, నీకు ఆత్మ సంబంధమైన వరముల గురించి తెలియకుండుట నాకు ఇష్టము లేదు. దేవుని స్తోత్రం. అంటే సంఘానికి ఏమి తెలియాలంటే ఆత్మ సంబంధమైన వరములు గూర్చిన ఆ జ్ఞానము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వన్స్ నువ్వు బాప్తిసం తీసుకుని దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నీకు ఒక గిఫ్ట్ ఇస్తాడు, నీకు ఒక వరం ఇవ్వబడుతుంది. చూడండి, స్కూల్లో చదివినప్పుడు నీకు స్టార్టింగ్ ఈ నేర్చుకుంటావు, తర్వాత ఒక సబ్జెక్ట్ తీసుకుంటావు. నాది కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ తీసుకుని దాని మీద ముందుకు వెళ్తావు. ఆ సబ్జెక్ట్ ప్రకారం నీకు ఉద్యోగం వస్తుంది, జాబ్ వస్తుంది. అవునా? అలాగే దేవుడు కూడా నీకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఏం గిఫ్ట్ అంటే స్పిరిచువల్ గిఫ్ట్. అందరూ చెప్పండి. సో ఆ స్పిరిచువల్ గిఫ్ట్ నీకేమి ఇచ్చాడో నీకు తెలియకపోతే దాన్ని నువ్వు యూజ్ చేయలేవు. ఎందుకు? నీ దగ్గర ఏటీఎం కార్డు ఉంది, పిన్ నెంబరు లేదు, అమౌంట్ బయటకు వస్తుందా? అమౌంట్ బయటికి రాదు. సో నీకు దేవుడు ఏ గిఫ్ట్ ఇచ్చాడో నీకు తెలియకపోతే దాన్ని ఎలా యూజ్ చేస్తావు? అందుకే సంఘంతో చెప్తున్నాడు, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, మీకు తెలుసుకోవాలి అని చెప్తూ 4వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడి. కృపావరములు ఎన్ని ఉన్నాయంట? నానా విధములుగా ఉన్నాయి, ఆత్మ ఒక్కడే. చదవండి. మరియు పరిచర్యలు
నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. దేవుని స్తోత్రం. చూడండి, అయినను అందరి ప్రయోజనము కొరకు అంటే దేవుడు నిన్ను బ్లెస్ చేసి నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడంటే అది నీ పర్సనల్ యూజ్ కోసం కాదు, సంఘం కోసం. అర్థమవుతుందా? ఆ గిఫ్ట్ ద్వారా అనేక మంది దేవుళ్ళలోకి రావాలి. అందరి ప్రయోజనము, ఆ గిఫ్ట్ ద్వారా అందరికీ ప్రయోజనం ఉంటుందన్నమాట. అటువంటి గిఫ్ట్ దేవుడు నీకు ఆల్రెడీ వన్స్ నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఆ గిఫ్ట్ అనేది డిపాజిట్ అయిపోయి ఉంటుంది. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాదు, ప్రతివానికి ఒక్కరికే ఉందా? ఒక్కరికే ఉందా? కొంతమందికి ఇస్తా ఉందా? ప్రతివానికి చెప్పండి, ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉన్నది. అంటే ప్రతివానికి దేవుడు ఇచ్చాడు, కానీ అది డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది అనమాట. కింద చూద్దాం 5వ వచనంలో 8వ వచనంలో, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున. ఒక్కసారి ఎవరికంట చెప్పండమ్మా. ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అంటే నీకు ఆల్రెడీ ఇచ్చి దాన్ని ఏం చేస్తాడంటే కార్యసిద్ధి కలుగజేస్తాడు ప్రతివానికి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? అందరు కూడా తీసుకున్నారు. అందరికీ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించి ఆయన ఏమిస్తాడు అంటే ఒక గిఫ్ట్ ఇస్తాడు మీకు. దేవుని స్తోత్రం. నెలంతా పనిచేసాక కంపెనీ వాళ్ళు ఏమిస్తారు? సాలరీ ఇస్తారు. ఎవరా? ఏసై దగ్గరికి వచ్చినప్పుడు కూడా సంథింగ్ నీకు ఒక గిఫ్ట్ అంటే ఒక వరాన్ని ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? చదువుకున్నాం, అందరి ప్రయోజనము కొరకు. సో ఆ గిఫ్ట్ ద్వారా ఏం చేయాలంటే ఆ గిఫ్ట్ యూజ్ చేసి నీవు అనేక మందిని యేసయ్య దగ్గరికి నడిపించాలి. సో వాక్యం ద్వారా సువార్త చెప్తాము, సువార్త ద్వారా వస్తారు, అవునా? సాక్ష్యం చెప్తాము, సాక్ష్యం ద్వారా వస్తారు. ఎట్ ద సేమ్ వే నీకేమి ఇవ్వబడుతుందంటే ఒక వరము కూడా ఇవ్వబడుతుంది. అందుకే 12:30 చదవండి. ఇది అధ్యాయం 12:31. 12 అధ్యాయం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. ఎలా ఆపేక్షించాలంట? ఆసక్తి. సో ఈ కృపావరాల గురించి నీకేదైనా ఆసక్తి ఉంటేనే ఆ గిఫ్ట్ అనేది బయటకు వస్తుంది.
ఆ గిఫ్ట్ అనేది ఫలిస్తూ ఉంది. అంత లేదు, అంత మాయ, ఏం జరగవి, అంత ఇది రాంగు అనుకుంటే అది బైబిల్ అనేది అంతా కంప్లీట్గా నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమే. అట్ ద సేమ్ వే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము వీటికి అంగీకరిస్తారు కదా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఏం చేయాలంటే ఆపేక్షించాలి. మనము ఒక గిఫ్ట్ కంపల్సరీగా పొందుకొని ఉండాలి. దాని గురించి మనకి ఏముండాలంటే ఒక ఆపేక్ష ఉండాలి. ఇప్పుడు చదువుకున్నాం కదా గిఫ్ట్స్ అనేది, అందులో ఏదో ఒక గిఫ్ట్ నీకు కంపల్సరీగా ఉంటుంది యాజ్ ఏ దేవుని బిడ్డగా. అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు ఎవరు? నీలో ఉన్నవాడు యేసయ్య. ఆయన దగ్గర వరాలు ఉన్నాయా లేవా? దేవునికి స్తోత్రం. నీలో యేసయ్య ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. సో నీలో ఉన్న యేసయ్యలో గిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి నీలో కూడా ఏముండాలి? 100% ఉండాలి. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. నా సొంత బైబిల్ కాదు, DC రాజకుమార్ బైబిల్ కాదు. దేవుని స్తోత్రం. గమనించండి. హల్లెలూయా. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆపేక్షించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఒక గిఫ్ట్ గురించి ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నా. ఏమిటి అంటే దర్శన వరము. ఏంటిది? దర్శన వరము. నీకు కనుక దర్శన వరం ఉందనుకోండి, దర్శన వరం కనుక నీకుంటే రాబోయే సంగతులు, జరగబోయే విషయాల్లో నువ్వు ప్రార్థన ద్వారా కనిపెట్టినప్పుడు అవన్నీ కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవుని స్తోత్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది దర్శనాల ద్వారా చూశారు. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 4వ వచనం. 11వ అధ్యాయం 4 నుంచి 10 వరకు చదువుకుందాం. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. నేను ఎప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము ఎప్పుడు కలిగింది? చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనం కలిగింది. అంటే నువ్వు ప్రార్థన స్పిరిట్లో ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఆత్మ ద్వారా ప్రార్థన చేసి అలా కొద్ది నిమిషాలు నువ్వు దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నట్లయితే నీకు దేవుడు ఏమి చూపిస్తాడంటే ఒక దర్శనం చూపిస్తాడు. దేవుని స్తోత్రం. దర్శనం ఎప్పుడు వచ్చింది దీనికి? ప్రార్థన చేయుచుండగా ఆత్మ పరవశుడైపోయి. దేవుని స్తోత్రం. నిన్న ఒకరు ప్రార్థన చేస్తున్నారు చూశాను. నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఒరే కరివేపాకు కోయిరా, చెట్టు మీద కరివేపాకు కోయిరా అంటున్నారు. మంచిగా ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఇంకేం గుర్తొచ్చింది? కరివేపాకు గుర్తొచ్చింది. ప్రార్థన సడన్గా ఆపేసి చెట్టు మీద కరివేపాకు కోయిరా అంటారు. నాకేం అర్థం కాలేదు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఈ లోకానుసారమైన ఆలోచనలు, తలంపులు వస్తే నీ ఆత్మ ఎలాగ ప్రజ్వలింపబడుతుందండి? నువ్వు ఆత్మ పూర్ణులై ఆత్మతో నింపబడి ప్రార్థన చేసి పరవశంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు ఒక దర్శనం చూపిస్తాడు నీకు. దేవుని స్తోత్రం. దర్శనం ఎప్పుడు వచ్చిందంట? నేను ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. ఈ స్టేజ్కి వెళ్ళిపోవాలా? ఎప్పుడు ఒకే స్టేజ్లో ఉండడం దేవుడికి ఇష్టం ఉండదు. మన పిల్లలు ఒకే స్టేజ్లో ఉండడం మనకి ఇష్టమా? ఉండదు. ఏం చేయాలి? గ్రోత్ అవుతూ ఉండాలి. స్పిరిచువల్ కూడా అంతే.
స్పిరిచువల్గా ఎప్పుడు ఒకే లెవెల్లో ఉండకూడదు. స్పిరిచువల్లో కూడా పైకి ఎదుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రార్థనలో ఉండి పరవశించినప్పుడు ఒక దర్శనం వచ్చిందంటే ఏమొచ్చింది చూడండి, చదవమ్మా. అది ఏదనగా ఎన్నో వచనమ్మా? నేను చదవ, కొంచెం మైక్ తీసుకోండి ప్లీజ్. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒకటి దుప్పటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి అందుండు చతుష్పాద జంతువులను అడవి మృగములను ప్రాకేడు పురుగులను ఆకాశ పక్షులను నాకు కనబడెను. దేవుని స్తోత్రం. అయితే ఎప్పుడైతే ప్రార్థన చేసి పరవశించాడో అక్కడ ఒక దర్శనము కనిపిస్తుంది. ఆ దర్శనం అర్థము ఏంటి అదంతా చెప్పుకుంటే మనకి చాలా టైం పడుతుంది కాబట్టి అక్కడికి మనము వెళ్ళడం లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ప్రార్థనలో పరవశించిపోయినప్పుడు ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. అలాగే గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. సమయం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ స్పీడ్గా వెళ్తాను. గలాతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతుని వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళితిని. దేవ దర్శనము ప్రకారమే వెళ్ళితిని. ఎలా వెళ్ళాడంటండి? దయచేసి నా వైపు చూడండి అందరూ. ఎలా వెళ్ళాడు? దేవ దర్శనము ద్వారా. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? యొప్పే పెట్టినాక ఎక్కడికమ్మా? ఎలా వెళ్ళాడంట? దర్శనము ప్రకారము. అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దేని ప్రకారం వెళ్ళాలంటే దేవుని దగ్గర నుంచి ఒక దర్శనం పొందుకుని వెళ్ళాలా. దేవుని స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వెళ్ళాలా, ఒక దర్శనం ప్రకారం వెళ్ళాలా. ఒక ప్రకారం ఆస్ట్రేలియా వెళ్ళాలా, ఒక దర్శనం ప్రకారము వెళ్ళాలా. ఒక ప్రాంతానికి వెళ్ళాలా, ఒక దర్శనం ప్రకారము నువ్వు వెళ్ళినప్పుడు ఏ ఆటంకం ఉన్నా ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఈ స్టేజ్కి వెళ్ళిపోవాలా. ఏ స్టేజ్కి? దర్శనము చూసి దాని ప్రకారము మనము వెళ్ళే వారముగా ఉండాలా. ఈ గిఫ్ట్ కొరకు ఈ 2025వ సంవత్సరంలో మీరందరూ ప్రార్థన చేయాలా. దేవుని స్తోత్రం. లాస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? మనం ఏం ఆశీర్వాదము? అబ్రహాము బ్లెస్సింగ్స్. అవునా? అది చాలా పవర్ఫుల్. దాని గురించి ప్రార్థన చేయండి. అలాగే ఈ యొక్క దర్శనం విషయంలో కూడా ప్రార్థన చేయండి. పాజిటివ్గా ఉండండి. జస్ట్ ఒక 3 days అయినా, ఒక 7 days అయినా, ఒక 21 days అయినా పాజిటివ్ ప్రేయర్ చేసి ప్రభువా నాకు గిఫ్ట్ కావాలా. వేరే అడగండి. ఇంకా అర్థమవుతుందా? ఆ దీవెనలు ఈ దీవెనలు ఇవన్నీ అడగొద్దు. ఒక గిఫ్ట్ విషయంలో ప్రత్యేకముగా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. బైబిల్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్ని కూడా మనం గమనించినట్లయితే ఏ ఫాస్టింగ్ ప్రేయర్ తీసుకున్నా ఒక పర్పస్ దేవుడి ముందు పెట్టి ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు. పుట్టిగా చేయలేదు ఎవరు. అర్థమవుతుందండి? ఎన్ని ఫాస్టింగ్ ప్రేయర్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం తీసుకోండి. ఒక పర్పస్, నువ్వు దేనికోసం ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నావు అనే విషయాన్ని ముందుగానే దేవుడికి చెప్పి, అయ్యా ఈ ప్రాబ్లం కోసము నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నా, ఉపవాస ప్రార్థన చేస్తున్నా అని చెప్పి కూర్చుని ప్రార్థన చేసి దాని నుంచి బయటికి వచ్చారు. దేవుని స్తోత్రం. ఈ గిఫ్ట్ కూడా ఆల్రెడీ నీలో డిపాజిట్ అయి ఉన్నది. నీలో డిపాజిట్ అయినటువంటి పరిశుద్ధాత్మ గిఫ్ట్ నీలోంచి బయటికి రావాలంటే నీవు కూడా ఏం చేయాలంటే ఒక 3 days అయినా, ఒక 7 days అయినా, ఒక 21 days అయినా, ప్రభా
దైవ సేవకులు చెప్పారు, గిఫ్ట్ ఉంది కదా నాలోంచి బయటకు రావాలి ప్రభా అని చెప్పి ఎప్పుడైతే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారో గిఫ్ట్ బయటకు వచ్చి ఆపరేట్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అలాగే యోబేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. యోబేలు 2:28. త్వరగా. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ప్రతి ఒక్కరు దయచేసి ఈ వచనం ప్రతి ఒక్కరు చదవాలా ప్లీజ్. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. తర్వాత చదవము. మీ కుమారులను. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి కుమారులు కుమార్తెలు? నేను ఆయన కుమారుడిని కుమార్తెను చేయొద్దండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ కూడా కుమారులు కుమార్తెలే కదా. చెప్పండి, నేను ఆయన కుమార్తెను కుమారుడు అని చెప్పండి. అయితే నువ్వు ఒక పని చేయాలి, చదవండి ఇప్పుడు. ఏం చేయాలంట? ఎంతమంది చెప్తున్నారు? అంతా ఉంటుందండి, అవన్నీ లేవండి. ఎప్పుడో అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవండి. వాక్యం ఏముంది ఇక్కడ? ప్రవచనములు చెప్పొద్దు. ఇంకా మీ ముసలివారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంట? ఎవరండి ముసలి వాళ్ళు? యేసయ్య నమ్ముకున్నటువంటి ఒక ముసలామె పడుకుని మార్నింగ్ పైకి లేసి, అయ్యా బిడ్డ ఇక్కడ రా, నాకు ఒక కల వచ్చింది. ఏం కల తెలుసా? యేసయ్య ఈ మాట చెప్పాడు నాకు, ఇది జరగబోతా ఉంది. ఎవరు చెప్తారంట? ముసలి వాళ్ళు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ముసలి వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మనమేం చేస్తామంటే, ఏ ముసలి దాన్ని పక్కన కూర్చోపో, ఎందుకు నడుస్తున్నావు, ఎందుకు కూర్చున్నావు, ఏం కావాలి నీకు? యేసయ్య ముసలి వాళ్ళకి కూడా ఒక గిఫ్ట్ ఆపరేట్ చేస్తున్నాడు. ఏంటంట? కలలు కంట. తర్వాత మీ యవ్వనులు. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? యవ్వనులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యూత్ చెప్పండి. మీరు చేయకపోతే మీరు ముసలికి లెక్కేస్తారు. నేనైతే ముందే చేయెత్తేస్తున్నాను. ఇంకా పైకి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు 3 పిల్లలు ఉన్నారు, అయినా చేయెత్తారు. ఆల్వేస్ ఐ యామ్ యంగ్ ఇన్ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ యవ్వనులు. మీ యవ్వనులు. మీ పక్క సిస్టర్ని అడగండి, అక్కను చూస్తున్నావా దర్శనం అడగండి. చూస్తున్నావు అక్క అడుగు, చెల్లి చూస్తున్నావు అని అడుగు, అన్న చూస్తున్నావు అని అడుగు, తమ్ముడు చూస్తున్నావు అని అడుగు. మీ యవ్వనులు ఎవరంట? లోకంలో ఉన్న ప్రజలు కాదు. ఎవరైతే యేసయ్యలో ఉంటారో, యేసయ్యలో ఉన్న యవ్వనస్తులు ఏమి చూస్తారు అంటే దర్శనములు చూస్తారు. చెప్పాలంటే ఈ ప్రవచనము అప్పుడు నెరవేరింది, ఇప్పుడు నెరవేరుతా ఉంది. యేసయ్య రాకడ వరకు నెరవేరుతానే ఉండాలి. దేవుని స్తోత్రం. ఒక సిస్టర్కి వివాహ సంబంధం చూస్తూ ఉన్నారు. ఆ సిస్టరు బాగా ప్రార్థన చేస్తుంది. అయితే ప్రేయర్ చేసి, ప్రభు నువ్వు అన్నావు కదా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో దర్శనములు చూస్తారన్నావు కదా, నాకు కాబోయే భర్త ఎలాంటి వాడు వస్తాడో నాకు దర్శనం చూపించని 7 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది. ఓన్లీ కాబోయే హస్బెండ్ ఎలా ఉంటాడు అని. అర్థమవుతుందండి? మహేష్ బాబు లాగా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ లాగా రామ్ చరణ్ లాగా ఉంటాడని అడగలేదు. ఎలా ఉంటాడు నాకు కనపరచు. వచ్చే హస్బెండ్ అనేక మంది వస్తున్నారు పెళ్లి చూపులకి, ఎవరిని చేసుకోవాలని. దేవుడు ఒక దర్శనం చూపించాడు ఆ బిడ్డకి. ఇదిగో వైట్ షర్ట్ జీన్ ప్యాంట్ వేసుకుని వస్తాడు. వైట్ షర్ట్ జీన్ ప్యాంట్లో వస్తాడని ఒక పిక్చర్ చూపించాడు. పిక్చర్ చూపిస్తే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, కోట్లు వేసుకొస్తున్నారు, సఫార్లు వేసుకొస్తున్నారు, రేవ్ వేసుకొస్తున్నారు, అందరూ అన్నీ బాగున్నాయి. అమ్మ చేసుకుంటామంటే ఆ బిడ్డ అంటుంది, డాడీ నేను చేసుకోను, మమ్మీ నేను చేసుకోను. ఏమ్మా అంటే, లేదు నేను దర్శనం చూశాను.
నేను దర్శనంలో చూసిన వాళ్ళు ఎవరు కాదు, ఈ కోట్లు గీట్లు జాతారాయి. ఇది కాదు, నాకు దేవుడు దర్శనం కానీ ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు క్లియర్గా నాకు దేవుడు చూపించాడు. ఆ వ్యక్తిని గుర్తుపడతా. ఆ సమయం రానే వచ్చింది. ఒకరోజు ఒక పెళ్లి కొడుకు వచ్చాడు, కారు దిగి వెంటనే ఆ బిడ్డ చూసింది, డాడీ కన్ఫర్మ్ చేయాలి. హల్లెలూయా. అరే ఏందమ్మా, ఇంకా ఏమీ లేదు కన్ఫర్మ్ చేసేయి. ఏమైందమ్మా అంటే, నేను ఎగ్జాక్ట్గా దర్శనంలో చూసినటువంటి ఈ పెళ్లి కుమారుడే, వైట్ షర్టు జీన్ ప్యాంట్తో వచ్చాడు. 100% ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది, సంసారం హాయిగా సాగుతూ ఉంది ఇప్పుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ గిఫ్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నీ ఫ్యూచర్ నీకే తెలుస్తుంది. అర్థమవుతుందా? నేను ఇది చదువుతున్నాను, ప్రభు నాకు ఎటువంటి ఉద్యోగం రాబోతుంది అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నువ్వు కూర్చునే సీట్ కలర్ చూపిస్తాడు, నీ ముందు టేబుల్ కలర్ చూపిస్తాడు, ఎదురుగుండగా గ్లాస్ కలర్ కూడా చూపిస్తాడు. అర్థమవుతుందండి? ఒక సహోదరుడు నాకు విజయవాడ నుంచి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న మేము వాటర్ ప్లాంట్ తీసుకుంటున్నాం విజయవాడలో, ఆ ప్లాంట్ ఆల్రెడీ క్లైమాక్స్కి వచ్చేసింది, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ లాస్ట్ మూమెంట్లో అతను ఆ వాటర్ ప్లాంట్ మాకు ఇవ్వనని చెప్పాడు, దయచేసి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే, లేదు బ్రదర్ మీకే వస్తుందని చెప్పాను. లేదన్నా వేరే వాళ్ళు వచ్చారు, అడ్వాన్స్ ఇచ్చేసారు, కానీ ఆ ప్లాంట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా అని చెప్పాడు. సరే నేను మళ్ళీ ప్రార్థన చేస్తానని చెప్పి కొద్దిసేపు దేవుడి సన్నిధిలో గడిపాను. గడిపిన తర్వాత దేవుడు ఒక దర్శనం చూపించాడు నాకు. ఏం తెలుసా? ఎవరైతే వాటర్ ప్లాంట్ ఓనర్ ఉన్నాడో ఆ వాటర్ ప్లాంట్ ఓనర్ బైక్ మీద వచ్చి కీస్ తీసుకొచ్చి ఇతనికి ఇస్తున్నాడు. అతను క్యాన్సిల్ చేసి నీకే ఇస్తాను తీసుకోమని చెప్పి ఫోన్ చేసి వెంటనే చెప్పా, డోంట్ వరీ బ్రదర్, ప్లాంట్ నీకే వస్తుంది. ఆ ప్లాంట్ ఓనర్ డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి ఆ కీస్, వాటర్ ప్లాంట్ కీస్ నీకే ఇస్తాడు, తీసుకొని చెప్పా. లేదన్నా ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసాడు అక్కడ అన్నాడు. డోంట్ వరీ, అడ్వాన్స్ ఇచ్చేసినా సరే నేను చెప్పేది బిలీవ్ చేయి, 100% నెరవేరుతుంది, దేవుడు చూపించాడని చెప్పా. సాయంత్రం 4 గంటల ఫోన్ కాల్ వచ్చింది. ఏమని తెలుసా? థ్యాంక్స్ అన్నా అన్నాడు. ఏమైంది? ఎగ్జాక్ట్గా నువ్వు చెప్పినట్టు బైక్ మీద వచ్చి ఇంటికి వచ్చి తలుపు కొట్టి మరి కీస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏమైందంటే అతనికి పడలేదు, ఏదో గొడవైంది, నువ్వే తీసుకొని నాకు ఇచ్చాడు కీస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ఉన్నాయి నా లైఫ్లో. అర్థమవుతుందా? నెంబర్ ఆఫ్ బిజినెస్ నేను చూశాను. మ్యాక్సిమం నేను దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే సిస్టర్ గారు నాకు కానీ మేము కూర్చున్న ఒక అరగంట సేపు ఎవరి గురించి ప్రార్థన చేస్తే A to Z దేవుడు చూపిస్తాడు. అర్థమవుతుందా? ఒక ఆమె మా ఇంటికి వస్తాను ఒకటే టార్చర్ వేసింది. సరే ఎందుకు వస్తుంది అని చెప్పి, సరే వద్దుగా అని చెప్పి మీ ఎదురు కూర్చొని ప్రేయర్ చేసాం. ప్రేయర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఆమె బయటికి వెళ్ళి ఎవరితో ఏం మాట్లాడుతుందో పక్కాగా దేవుడు చూపించాడు. రావద్దని చెప్పాను. హల్లెలూయా. ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. బ్రదర్ మీరు మంచి వాక్యం చెప్తున్నారు, స్పిరిట్ తోటి మీతో పాటు మీకు హెల్ప్ చేస్తాము, బైబిల్ ముందు చెప్తుందండి, రెంట్ మీకు కడతాము, బైక్ ఇస్తాం మీకు రండి అని చెప్పారు. 1 day టైం ఏమి ఉండదని చెప్పారు. ఫ్రైడే రోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను. ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే వారు ఏ హోటల్కి వెళ్ళి ఎక్కడ కూర్చున్నారు, చాయ్ 1/2 తాగారా, గ్రీన్ టీ తెప్పించుకున్నారు, ఏ టేబుల్ దగ్గర కూర్చున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు డిజిటల్లో కనపడింది దర్శనంలో. అర్థమవుతుందా? వద్దని చెప్పాను, వెళ్ళలేదు నేను. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నారు నెగిటివ్గా, తర్వాత ఏం జరగబోతుంది దేవుడు అంతా పక్కాగా చూపించాడు. హల్లెలూయా. ఇదేంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. అంటే జరగబోయే ఫ్యూచర్లో నీ గురించి నీకు తెలుస్తుంది. అలాగే కష్టాల్లో ఉన్న వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తే నీకు తెలుస్తుంది. నువ్వు పిల్లలుగా బిడ్డవైతే నీ పిల్లలు ఏమి కాబోతున్నారో ఫ్యూచర్లో అనేది నీకు తెలుస్తుంది. నువ్వు స్టూడెంట్ అయితే ఈ చదువు తర్వాత నీ జాబ్ ఎలాగుంటుంది, నీ ఉద్యోగం ఎలా ఉంటుంది, నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, అనేక విషయాలు అన్నీ కూడా
ఈ దర్శనం అనే వరము ద్వారా నీవు తప్పకుండా తెలుసుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు 2025లో ఈ గిఫ్ట్ గురించి మీరందరూ ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఈ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28లో ఉన్నది అపోస్తలుల పౌలు అపోస్తల కార్యాలు ఉంటుందో చూద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము అపోస్తల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద, ఇది సెకండ్ టైం ఇక్కడ మళ్ళీ రాయబడింది, అవునా? ఇందాక పాత నిబంధన గ్రంథము అక్కడ యోబేలు 2:28లో రాయబడింది. ఇక్కడ మళ్ళా కొత్త నిబంధన గ్రంథంలో కూడా రిపీట్ చేయబడింది. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అయింది. అలాగే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు ఎలా కనబడిందంట? ఎలా కనపడింది? క్లియర్గా కనపడింది. ఎక్కడ? దర్శనములో. నీ ఫ్యూచర్ ఏంటనేది నీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ? దర్శనములో. కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన సన్నిధిలో కూర్చుని మోకరించి ప్రార్థన చేసి అడగాలి. అర్థమవుతుందమ్మా? నువ్వు స్పిరిట్లో, నువ్వు ఆత్మలో ప్రార్థన చేసి ఆత్మలో లీనమైపోయి నువ్వు ఆత్మ పూర్ణుడు అయ్యి ఆత్మ పూర్ణురాలవయ్యి అయ్యా నాకు చూపించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా చూపిస్తాడు. ఈ గిఫ్ట్ నీకు యాక్టివేట్ అవ్వాలంటే కొంత త్యాగం చేయాలి. అర్థమవుతుందమ్మా? ఊరికి గిఫ్ట్ ఇస్తారా? ఇప్పుడు మిలిటరీలోకి వెళ్తారు కదా, మిలిటరీకి వెళ్ళే వారికి ఊరికి గన్ ఇచ్చేస్తారా? ఎవరు ఏం చేస్తారు? ఎస్, ట్రైనింగ్ ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ గన్ ఇస్తారు. ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరికైనా కానీ ముందు గన్ ఇచ్చేస్తారా? ఎవరు ఎప్పుడు ఇస్తారు? ఆఫ్టర్ ట్రైనింగ్ గన్ ఇస్తారు. నీవు కూడా అంతే. ఆయన సన్నిధిలో కూర్చుని కనిపెట్టి అయ్యా నాకు కావాలి 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 ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు అత్యాసక్తితో ఆపేక్షించి అడుగుతావో అప్పుడు ఆ గిఫ్ట్ నీలో ప్రత్యక్షమవుతుంది. దేవుని స్తోత్రం. అప్పుడు మీరు అన్ని జనులకి ఎవరికైనా వెళ్ళి ప్రేయర్ చేశారనుకోమా, ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఇలా చేయబోతున్నాడు అని చెప్పామనుకో, ఎలా ఉంటుంది? వెంటనే వాళ్ళు అమ్మ చర్చ ఎక్కడ ఉందామా మేము కూడా వస్తామంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఫ్యూచర్ మొత్తం చెప్పినవాడై ఉండాలా. యేసయ్యకి తెలుసా తెలీదా? జరగబోయే విషయంలో, జరుగుతున్న విషయంలో అన్ని యేసయ్యకి తెలుసా తెలీదా? 100% తెలుసు. మనకి కూడా తెలియాలి. ప్రేయర్ చేసినప్పుడు మనం కూడా తెలుసుకోగలగాలి. ఈ గిఫ్ట్ ఎప్పుడు ఆపరేట్ అవుతుందంటే ఒక టైం తీసుకుని నాకు కావాలి ప్రభు అని నువ్వు అడిగినప్పుడు నువ్వే చెప్తావు. ఏం తెలుసా? ఇగో నేను అమెరికా వెళ్తున్నాను, నా ఆఫీసు 7th ఫ్లోర్లో ఉంటుంది, నా టేబుల్ ఇలా ఉంటుంది, నాకు 2 లక్షల సాలరీ రాబోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్ని పక్కాగా చూపిస్తాడు. అంత్య దినముల యందు నా ఆత్మను మనుషులందరి పైన ఏం చేస్తాడు? కుమ్మరిస్తాను. వాళ్ళు ఏం చేస్తారంట? ముసలి వాళ్ళు. మీ ఇంట్లో ముసలమ్మ లేపుని అడగాలి, నా గురించి ఏమైనా కావాల్సి చెప్పాలి. ఎవరిని? ఇంట్లో ముసలి ఉంటారు కదా, ఏ ముసలిదానా పడుకున్నప్పుడు ప్రార్థన చేసి పడుకో, పొద్దున్న లేచి నా గురించి ఏమైనా కావాల్సి చెప్పాను. అలా పొద్దున్న లేచి అమ్మ నీ గురించి కాలొచ్చిందే అంటది ఆమె. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ మమ్మీ డాడీ మిమ్మల్ని అడగాలి. ఏమన్నా తెలుసా?
బిడ్డ యవనస్తులు దర్శనాలు చూస్తారండి కదా, నా గురించి ఏదైనా దర్శనం వస్తే చెప్పు బిడ్డ అని ఈ పెద్దవాళ్ళు నిన్ను అడగాల. నువ్వు ఎలా ఉండాలంటే ఒక బుల్లెట్లా ఉండాలా. ఓన్లీ నేను చర్చికి వెళ్తా వస్తా ఇది కాదు. ఎలా ఉండాలి? కంపల్సరిగా నీలో నుంచి ఒక గిఫ్ట్ ఆపరేట్ అవ్వాలా. ఈరోజు మీకు అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, యాబేలు గ్రంథము 2:28 ఉన్న ఆ ప్రవచనము యవ్వనస్తులు దర్శనములు చూచెదరని గిఫ్ట్ మీ అందరిలో నెరవేరాలని మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. అబ్రహాం లెసన్ గురించి ప్రేయర్ చేయండి. అలాగే యాబేలు గ్రంథము 2:28 ఉన్నటువంటి ఈ గిఫ్ట్ గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఒక్క 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసి అడుగుదాం, ప్రభా ఈ గిఫ్ట్ నాలో ఆపరేట్ చేయి ప్రభా అని అందరూ తల వంచి కళ్ళు మూసుకుని అడుగుదాం. స్తోత్రం నాయన, మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా యాబేలు గ్రంథము 2:28 ఉన్నటువంటి నాయన, ఇదిగో యవ్వనస్తులు దర్శనములు చూచెదరు అనేటటువంటి ప్రభా వాగ్దానం ఇంకా ఉంది కాబట్టి తండ్రి, అయ్యా ఆ వాగ్దానం మా పట్ల నూరంతలుగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, వరములను అత్యాసక్తితో ఆపేక్షించమన్నావు, అడగమన్నావు ప్రభా. ఈ రోజు నాయన అయ్యా తండ్రి, ఈ దర్శనము గిఫ్ట్ మేము అడుగుతున్నాం ప్రభా. గిఫ్ట్ మాకు దయచేయమని ప్రార్థిస్తాం. అయ్యా మా గురించి మేము తెలుసుకోవాలా, మా బంధువుల గురించి తెలుసుకోవాలా, మా రాష్ట్రం గురించి తెలుసుకోవాలా, మా దేశం గురించి మేము తెలుసుకోవాలా, మా భవిష్యత్తు మేము తెలుసుకోవాలి తండ్రి. ఎస్ తండ్రి, ఈ గిఫ్ట్ మాలో ఆపరేట్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దర్శన గిఫ్ట్ మాలో నూరంతలుగా ఫలింపచేయండి. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానం తండ్రి, యవ్వనస్తులు దర్శనములు చూచెదరని చెప్పు తండ్రి. అయ్యా మా అందరిలోనూ ప్రభా ఈ దర్శన వరము నూరంతలుగా ఫలింపచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.